యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే కిస్మిస్ కి బట్టలు, యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే యేసు ప్రభు పేరట మనం హంగామా చేయటాలు, యేసు ప్రభు పేరట సంఘం ఎదుట డాన్స్ లేపీటాలు. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే ఇదే కదా. యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తులు అయా మట్టల ఆదివారం వస్తుంది, పసమ బుధవారం వస్తుంది, శ్రమల దినాలు వస్తున్నాయి, పెళ్లిళ్ళు చేసుకోకూడదు, శుభకార్యాలు చేసుకోకూడదు, చికెన్ తినకూడదు. నువ్వు చికెన్ తింటే యేసు ప్రభు రోజు ఏడుస్తాడు ఆయన పెట్టలేదని. ఆ 40 రోజులు లేనిపోని భక్తి అంతా ఆ 40 రోజుల్లోనే గుర్తొస్తుంది కదా. ఇవి గుర్తొస్తాయి. ఇంకా 40 రోజుల్లో ఇంకేం గుర్తొస్తాయి? పోయిన వారం ఏం గుర్తొచ్చింది మనందరికీ? మట్టల ఆదివారం. మట్టల ఆదివారం రోజు మనమంతా కలిసి ఏం చేస్తాం? బట్టలు పట్టుకొని ఊరంతా తిరుగుతూ హోసన్నా జయం, హోసన్నా జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అని ఉంటుంది కదా. దేవుని పేరట ఎవరైతే వస్తారో ఆ వ్యక్తి స్తుతించబడును గాక. ప్రజలందరూ గుంపుగా ఉన్నారు. గుంపుగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? ఆ పట్టణానికి వెళ్ళండి, గాడిదని తీసుకొని రండి అన్నాడు. శిష్యులు గాడిదను విప్పుకొని వచ్చారు. ఆ గాడిద మీద యేసు ప్రభు ఎక్కాడు. ఎక్కి జెరూసలేంలోకి జయప్రవేశం చేశాడు. యేసు ప్రభు ప్రవేశించినప్పుడు గాడిద మీద యేసు ప్రభు ఉన్నాడా లేదా? యేసు ప్రభు ఉన్నాడు. మరి మనమందరం కూడా మట్టలు పట్టుకొని తిరిగేటప్పుడు గాడిద ఏది, యేసు ప్రభు ఏది?